అఘాసుర వధ. ఒకనాడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఊహ వచ్చింది. రేపటి దినమున మనం అందరం కలిసి వనభోజనములకు వెడదాము. కాబట్టి పిల్లలారా, రేపు పొద్దున్న మీరందరూ బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకుని, అందులో మీకిష్టమైన మధురమైన పదార్థములు పట్టుకుని రండి. మనందరం కలిసి వెడదాము. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాము అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెప్పితే అంత. మరునాడు వాళ్ళందరూ వనభోజనములకు బయలుదేరారు. వారు వివిధ రకముల ఆటలకు సంబంధించిన పందెములు వేసుకుంటూ, హాస్యమునకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్లారు. అకక్కడ కొలనులలో నీళ్లల్లో పడిచేపల్లా ఈదేవారు. కృష్ణునితో ఆడుకునేవారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలు లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు వచ్చాడు. వాని పేరు అఘాసురుడు. అఘము అనగా పాపము. అతను బకాసురుని సోదరుడు. నా సోదరుడైన బకాసురుని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలురందరికీ ప్రాణ సమానమైన వాడు కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుని చంపి తినేస్తాను అనుకున్నాడు. వాడు వచ్చి కొండచిలువ రూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండచిలువ వెంటాడి ఏ ప్రాణిని చంపదు. అది పట్టింది అంటే మృంగి వేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. ఇప్పుడు అఘాసురుడు అనే కొండచిలువ మార్గమునకు అడ్డంగా పడుకుని ఉంది. దాని నోటి పైదవడ ఆకాశమునకు పెట్టింది. క్రింద దవడ భూమి మీదకి పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడి ఉన్న దానిని గుర్తించి దానిని కొండచిలువగా నిర్ధారించుకున్నారు. ఏమి చేయాలా అని వారు వెనక్కి తిరిగి చూశారు. వెనక చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. వీళ్ళు అన్నారు, బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. ఎదురు కొండచిలువ ఉంటే మనకేమిటి భయం? మనం వెళ్ళిపోదాం అని వారు నవ్వుకుంటూ వారి చిక్కములు పట్టుకొని ఆవుల్ని, దూడలని, ఎద్దులని అన్నింటినీ ఆ కొండచిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండచిలువ అఘాసురుడు అని కృష్ణుడికి తెలుసు. దూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలురందరూ నేనున్నాని గోసంపదతో సహా అఘాసురుని నోటిలోపలికి వెళ్ళిపోయారు. అది నా కోసమే ఇంకా దవడలను ముయ్యలేదు. ఇప్పుడు వారినందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరకు వెళ్ళేసరికి వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకను చుట్టి గబుక్కున మృంగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల ఉన్న విషజ్వాలలకి వారు మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరకి వెళ్ళగా కృష్ణుని కూడా మృంగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామి నిటారుగా పెద్ద స్తంభంలా అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఈయన తన శరీరమును పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్లడం లేదు. గిలగిల కొట్టుకుంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి గిలగిల కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారినందరినీ కృష్ణుడు చూశాడు. అసుర సంధ్య వేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశమునందు ప్రకాశిస్తున్న చంద్రబింబములా కేవలము తన కన్నుల నుండి కారుణ్యామృత దృష్టిని చిన్ని కృష్ణుడు వాళ్లమీద ప్రసరింపజేశాడు. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ జీవించాయి. అందరూ ఆ కొండచిలువ నోట్లోంచి ఇవతలికి వచ్చేశారు. బయరకు రాగానే వారొక అద్భుతమును చూశారు. ఆ పాము కొన ప్రాణంతో కొట్టుకుంటోంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమైన వెలుగు వెలువడి పైకి లేచి చిన్ని కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. దీనితో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందేశాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయాయి. ఈ లీలలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపము అనగానేమి? పాపము అంటే దుష్కర్మ. పాపకర్మ నుండి దుఃఖము వస్తుంది. పాపకర్మ కొండచిలువలా నోరు తెరుచుకుని మనదారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంత తానుగా వచ్చి మింగదు. పాపకర్మ మిమ్ములను మింగలేదు. నేను పాపము చేయను అని మీరు అనుకుంటే పాపము మీచేత చెడ్డ పనిని చేయించలేదు. కానీ మనలో మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖమును కోరి ఫరవాలేదులే చేసేద్దాం అనుకుని పాపపు పనిని చేస్తాడు. అందుకని కొండచిలువ నోట్లోకి వీళ్లే వెళ్లారు. వెళ్ళిన వాళ్లకి పాపకర్మ, పుణ్యకర్మ అంటే ఏమిటో తెలియాలంటే సత్కర్మకి, దుష్కర్మకి భేదం తెలియాలంటే వేదం తెలియాలి. అందులో ధర్మమునకు సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురకి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. అటువంటి పాపకర్మ యందు వీళ్లు లోపలికి వెళ్లారు.
కానీ వెడుతున్నప్పుడు ఒక పని చేశారు. వెనక కృష్ణుడు ఉన్నాడు అని కృష్ణ భగవానుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడం పాపమా పుణ్యమా అనేది వారికి తెలియదు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి నీవు పాపమును చేస్తే ఆ పాప ఫలితమును నీవే అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపము వలన వస్తుంది అని చెబుతోంది. పాపమే మరణమును ఇస్తుంది. చేసిన పాపము భయంకరమైనది అయితే అకాల మృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్య చేసిన వాడికి కూడా మృత్యువు వస్తుంది కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు, పుణ్య నదీ స్నానం చేసినప్పుడు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపమును అనుభవములోనికి ఈశ్వరుడు వృద్ధాప్యము నందు తెస్తాడు. ప్రతి జీవికి మరణం తథ్యం. కానీ చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యములు మృత్యు సమయమునందు తెలుస్తాయి అని పెద్దలు అంటారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మీ వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మీరు ప్రవరించగలిగితే చాలు. మీరు చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పునకు భగవంతుని క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనసులో ఉండిపోతుంది. అఘాసుర వధ ఘట్టంలో గోపబాలురను ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమాత్కృష్టమైన కథ. ఇది మనకందరికీ చిరస్మరణీయమై, నిత్య స్మరణీయమై, ప్రతిరోజు భగవంతుని యందు పూనికను పెంచి ఈశ్వరుడు మనలను అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది. బ్రహ్మ గోవత్సములను, గోప బాలకులను అంతర్ధానంబు చేయుట. ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకు ఈ కథను చెబుతూ చిన్న మెలిక పెట్టారు. దీనిని కౌమార పౌగండ లీల అంటారు అని చెప్పారు. మొదటి 5 ఏళ్ల వయస్సును కౌమారము అంటారు. తరువాతి 5 ఏళ్లను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారములో జరిగినది పౌగండములో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ 5వ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు. అందుకని ఈ లీలను శుకుడు కౌమార పౌగండ లీల అని చెప్పారు. అప్పుడు పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కౌమారంలో జరిగిన విషయానికి పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకీ కథ దయచేసి వివరంగా చెప్పవలసింది అని సుఖమహర్షిని ప్రార్థించాడు. ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు సుఖమహర్షిని ఆనందమును చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోంది. వినవలసింది అని దానికి సంబంధించిన కథను చెప్పడం ప్రారంభించారు. ఈ పిల్లలను బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీరినందరినీ తీసుకుని బృందావనం లోపలి వెళ్ళాడు. బాగా ఎండగా ఉంది. అప్పుడు కృష్ణుడు గోపబాలురతో, ఎండన్ మ్రగ్గితి రాన్కటం బడితి రింకేలా విలంబింపంగా రెండో బాలకులారా చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ లేంగలు నీరు ద్రావి ఇరవందం బచ్చికల్ మేయుచు దండంవై విహరించుచుండన్గా నమంద ప్రీతి భక్షింతమే. మీరు ఇప్పటి వరకు ఎండలో తిరిగారు. బాగా ఆకలి వేస్తోంది, దాహం వేస్తోంది. మనం చల్దులు తెచ్చుకున్నాం కదా, నీడలో కూర్చుని వాటిని తిందాము అన్నాడు. జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంగంబులై యున్నరే కుల చందంబున గృష్ణునిం దిరిగిరాన్ గూర్చుండి వీక్షించుచున్ శిలలుం బల్లవముల్దృనంబులు లతల్ చిక్కంబులుం బుహులా కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవర. గోపాల బాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమిటి తింటున్నాము అనేది లెక్కలేదు. తామర పువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలని ఒకదానిమీద ఒకటి ఉండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణికకు చుట్టూ రేకులన్నీ విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడిని వారందరి మధ్యలో కూర్చుండజేశారు. వీళ్ళందరూ కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు గోపబాలురు. వారికి శౌచము అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని తను తినే ఆహార పదార్థమును ఆ రాతిమీద పెట్టుకున్నాడు. ఒకడు 4 చిగురుటాకులు కోసుకు తెచ్చుకుని తను తినే ఆహారం దానిమీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్ది గడ్డి కోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలా అమర్చి దానిమీద తను తెచ్చుకున్న చల్దిమూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చిక్కమును పరుచుకుని ఆ చిక్కం మీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకొనిన పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోసి దానిమీద పెట్టుకుని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడవి పువ్వును కోసి తెచ్చి ఆ పువ్వులో పెట్టుకుని తింటున్నాడు. మాటిమాటికి వ్రేలు మడించి యూరించుచు నూరుంగాయలు దినుచుండు నొక్క డొకని కంచములోని దొడిసి చయనం రింగి చూడులేదని నోరు చూపు నొక్కన్ డేగురార్గురి చల్దులెలమిన్ బన్నిదమాడి కూర్కొని కుడుచు నొక్కన్ దిన్నియుండన్ బంచి ఇడుట నెచ్చలితన మనుచు బంతెనగుండులాడు నొక్డు కృష్ణుంజూడు మనుచున్ గికురించి వడిమ్రోలా మేలి భక్ష్యరాశి మెస్గు నొక్డు నవ్వు నొక్డు సకుల నవ్వించు నొక్కండు ముచ్చటాడు నొక్డు మురియు నొక్డు
ఒకడు వాని ఇంటి నుంచి ఊరగాయలు తెచ్చాడు. ఎడమ చేయి పూజయందు గాని భోజనమునందు కానీ దూష్యము. కానీ వాడు చల్దిముద్ద ఎడమ చేతిలో పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి వాడి ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని చల్దిమూట నుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మ్రింగి, పక్కవాడు అడిగితే నోరు చూపించి, నేనెక్కడ తిన్నాను అనేవాడు. ఒకడు పక్కవాళ్లు విస్తళ్లకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే వాళ్ల చల్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకొని గబగబా 5-6 చల్ది తన నోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెనగుండ్లు తింటాననేవాడు. బంతెనగుండ్లు అంటే అందరి విస్తళ్ల నుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు కృష్ణుని చూపించి, ఆ ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా అనేవాడు. పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటల చేత పక్కవాళ్లని నవ్విస్తున్నాడు. ఇన్ని రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది. వీళ్ళకి అదొక గమ్మత్తు.